బాలరాజునైతే కావేరి దేవా నుంచి కాపాడాడని చెప్పని తను ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందంటే, ఫస్ట్ బాలరాజు మీద ఎంత ప్రేమ పెంచుకొని తనని ప్రేమించి పెళ్లి చేసుకుందో, ఇప్పుడు మళ్ళీ అదే ప్రేమని బాలరాజు పంచాలని చూస్తుంది. ఇంకా హరి ద్వారా అయితే మొత్తం కథనంతా నడిపిస్తూ అటు చిన్ని కావేరి ఇంకా బాలరాజునైతే ఇంకా కోర్టులో కూడా తన తప్పు లేదు అని చెప్పి నిరూపించుకొని ఒక హీరో లాగా అయితే ఇంకా బాలరాజుని తీసుకొని వస్తుంది. ఇంకా దేవాకైతే బాలరాజుని కావేరిని అలా చూసిన తర్వాత ఇంకా ఎంతగా కాలిపోతుందంటే అట్లా ఉంటుంది. మిమ్మల్ని అయితే వదలని రా అని చెప్పని అంటూ ఉంటే ఒక పక్క నాగవల్లి, ఒక పక్క దేవ అయితే కానీ ఇంకా నా కూతురికి నా భర్త తోడున్నాడు అని అంటుంది. అంటే మొదటిసారి బాలరాజుని నా భర్త అని చెప్పి నేను అంటుంది. అప్పుడు ఇంకా దేవా సైడ్ చూసి ఇంకా తన మీద కావాలని చెప్పని తన మీద చేసుకొని మరి తన కూతుర్ని తన భర్తని తీసుకొని ఇంకా కావేరి అయితే ముందుకు నడిచి వెళ్తూ ఉంటే దేవాకైతే ఇంకా అది పెద్ద షాక్ అనమాట. ఇంకా నాగవల్లి కూడా అయితే చంపాలి అని చెప్పని అనుకున్న నాగవల్లి కూడా వాళ్ళని అలాగే నోరు ఓపెన్ చేసి మరి వాళ్ళ ముగ్గురిని అలా చూస్తూ ఉంటుంది. ఏంటి బావా మనం ఏం చేయలేమా వాళ్ళని అని చెప్పని అంటుంది. ఇంకా కావేరి అయితే సంతోషానికి అయితే ఇంకా అస్సలు లేకుండా ఉంటుంది. కానీ సరళ వాళ్ళకి మాత్రం మన వల్లే కదా ఆ కుటుంబానికి అంత నష్టం జరిగింది, మా వదిన్ని ఆ ఇల్లు నా పేరు మీద ఉన్న ఇల్లుని మా వదిన పేరు మీదకి రాసేస్తానని చెప్పని కావేరి అయితే నిర్ణయించుకుంటుంది. ఇంకా నేరుగా అయితే ఇంకా బాలరాజు ఇంటికే వెళ్ళాలని చెప్పనని ఇంకా నిశ్చయించుకుంటుంది. ఈ లోపల హరి ఇంకా బాలరాజు గురించి కోర్టులో వాదిస్తాడు. అసలుకి కత్తి తన పొట్టలో నుంచి తీసేటప్పుడు మాత్రమే వీడియోలు తీసి దాన్ని గ్రాబింగ్ చేశారు సార్ అని చెప్పని దానికి డూప్లికేట్గా ఇంకొక వీడియోని అయితే తీసి పెట్టేటప్పటికి ఇంకా కోర్టు కూడా అయితే ఈ అబ్బాయి చేయలేదేమో అని చెప్పనని అనుకుంటాడు. కానీ అక్కడ సత్యంకి అలాగే బాలరాజుకి హరికి దొరికిన సాక్ష్యం ఏంటంటే, బాలరాజు ఈ కత్తి పొడుచుకొని సత్యం అక్కడ ఉంటే బాలరాజు అని చెప్పిన మాటలు, సత్యం చనిపోయే ముందు కావేరిని చిన్నిని నువ్వే చూసుకోవాలి, దేవ మోసానికి నేను బలైపోయాను అన్న మాటలు మొత్తం కూడా రికార్డ్ అయి ఉంటాయి సీసీ కెమెరాలో. అవి మొత్తం ఇంకా హరి అక్కడ పెట్టేటప్పటికి ఇంకా బాలరాజు పాలిట హరి మాత్రం సత్య హరిశ్చంద్రుడే అని చెప్పనని ఒక దేవుడి లెక్కలో అని చెప్పని అనుకోవాలి. అంతగా ఒక ఆడపిల్లకి అంత సహాయం చేసావు నువ్వు, చాలా థ్యాంక్స్ హరి అని చెప్పని అంటూ ఉంటే, లేదు సత్యం అంటే నాకు చాలా గౌరవం, కానీ ఫస్ట్ నేను కూడా నువ్వే చంపావు అని చెప్పి అనుకున్నాను, కానీ నీ కూతురు మాత్రం వచ్చి లేదంకులు మా నాన్న మారిపోయాడు, మా నాన్న ఈ మామయ్యని చంపలేదు అని చెప్పి అనేటప్పటికీ నేను కూడా ఒక్క క్షణం ఆలోచించా, కానీ న్యాయం ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది బాలరాజు, నువ్వు ఏం టెన్షన్ పడద్దు అని చెప్పనంటే, కానీ ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఆ దేవ ఇప్పటికే ఎన్నో కుట్రలు చేశాడు, కానీ ఇప్పుడు ఆ వాడి మీద నువ్వు గెలిచావు అని చెప్పానంటే అటు చిన్నికి కావేరికి అందరికీ దెబ్బ కొడతాడు చూసి ఆ జాగ్రత్త